నేను ప్రతి ఒక్కరికి చెప్తూ వచ్చానంటే సరే ఎంక్వైరీ చేసినా చేయకుండా ఇచ్చిన 100 మందిలో అట్లీస్ట్ ఒక 80% పీపుల్ కన్నా జెన్యున్ పీపుల్ వెళ్తుంది. అందుకని 100 మంది 100 మందికి ఇస్తున్నామని చెప్తూ వచ్చారు. ఇది ఈసారి సీరియస్గా ఎంక్వైరీ చేస్తే 90% పీపుల్ నీడీ పీపుల్ ఉన్నారు. అంటే మీరు ఇన్ని రోజులు ఇచ్చింది రాంగ్ కాదని ప్రూవ్ అయింది ఒకసారి. అది మన సంఘం సభ్యులు చేశారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే స్కాలర్షిప్లు తీసుకుంటారో మరి ఈ స్కాలర్షిప్లతో మీ చదువులు అయిపోతాయని కాదు, ఏదో సంఘం ఇచ్చేది చాలా నామినల్గానే ఇస్తుంది. మీకు ఎంకరేజ్ చేయడానికి మాకు కూడా ఒక సపోర్ట్ ఉంది. సంఘం అనేది ఉన్నది, మనం నిలవడం కాదు, మాకు సంఘం అనేది ఉన్నది, వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పిన ధైర్యాన్ని పెంచడం కొరకే స్కాలర్షిప్. ఇంకోటి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫీజు రియంబర్స్మెంట్లు ఇవన్నీ ఇస్తున్నాయి. ఈ ఇచ్చేదాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇచ్చే కొంచెమైనా కానీ సద్వినియోగం సరిగా చేసుకోండి. తర్వాత మీరు సెటిల్ అయిన తర్వాత మ్యాక్సిమం వీలైనంత వరకు ట్రై చేయండి. సంఘానికి మీరు కూడా సపోర్ట్ చేసి వీళ్ళకనే పూర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి స్కాలర్షిప్ల వరకు ఇవ్వడానికి ముందుకు రావాలి. ఇప్పుడు దాకా కూడా కొంచెం రెస్పాన్స్ వస్తుంది, ఎక్కువ రావట్లేదు. మేము ఇప్పుడు ఏబట్టి చాలా రోజుల నుంచి ఇస్తున్నాము. అంటే యాక్చువల్గా స్కాలర్షిప్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే నాకు 18th ఇయర్ ఉన్నప్పటికీ స్టార్ట్ అయింది. నేను 50 రూపాయలు తీసుకున్నాను స్కాలర్షిప్. కానీ అప్పటి నుంచి చూస్తున్నాను రెస్పాన్స్ కొంచెం తక్కువ రెస్పాన్స్ ఉంది. అట్లీస్ట్ మీరన్నా రెస్పాన్స్ తీసుకొని మీరు వెల్ సెటిల్ అయిన తర్వాత సంఘానికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సంఘంలో కూడా యాక్టివ్ పార్ట్ కూడా తగ్గుతుంది. ఎవరైతే యూత్ ఉన్నారో యూత్ ఎవరు ముందుకు రావట్లేదు, ఉన్న వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు పార్టిసిపేట్ చేయడానికి కూడా మీరు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తే చాలా సంతోషం. అలాగే మా ఓల్డ్ విలేజ్ ఇక్కడ బెల్లపూర్ అని చెప్పి నాయుడుపేట పక్కన మీ అందరికీ తెలుసుండొచ్చు. అక్కడ ఒక 8 acres ల్యాండ్ తీసుకొని మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు రేపు December 22nd ఫంక్షన్ హాల్ ఒకటి ఇనాగరేషన్ చేస్తున్నాను నేను. అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ ఫంక్షన్ హాల్ అందరికీ ఫ్రీగా ఎవరు ఏం చేసుకోవాలనుకున్నా కానీ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో కట్టుకున్నాను నేను. అది phase 1. phase 2 కూడా ఇంకా ఆలోచిస్తున్నాము ఏం చేస్తే బాగుంటుందని చెప్పని. యాక్చువల్గా ఇంతకుముందు నేను మీటింగ్లో ఇదే స్టేజ్ మీద చెప్పాను, ఒక 10 ఎకరాలు మన సంఘంగా తీసుకుంటే నేను కొనిస్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క బిల్డింగ్ కట్టిస్తే ఒక క్యాంపస్ తయారవుతుంది, KG to PG చేద్దామని చెప్పినని చెప్పాను. కానీ అది ఫ్రూట్ఫుల్ కాలేదు. ఇక నేనే స్టార్ట్ చేశాను. నేనే KG to PG పెడదామని అనుకున్నాను. కానీ నేనుండేది హైదరాబాదు. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇంత పెద్దగా పెట్టి మెయింటైన్ చేయలేదేమో అని చెప్పినని ఒకటి. ఇంకొకటి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పరంగా చాలా సపోర్ట్ చేస్తుంది, ఫ్రీగా రియంబర్స్మెంట్ ఇస్తుంది. బాగా చదువుకునే మెరిట్ స్టూడెంట్స్ ఉంటే మ్యాక్సిమం చాలా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఉన్నాయి, నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. అందుకని నేనేంటంటే పబ్లిక్ అందరికీ పనికొచ్చేటట్టుగా ఏంటి అని అంటే, ఒకటి ఫస్ట్ ఈ హాల్, ఫంక్షన్ హాల్ అనేది, ఎందుకంటే పూర్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళకి పెద్దగానే కట్టుకున్నా 500 members కెపాసిటీ పెట్టేట్టుగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇది డైనింగ్ హాల్, ఫస్ట్ ఫ్లోర్లో ఫంక్షన్ హాల్. తర్వాత phase 2లో కమ్యూనికేషన్ ఇది మన
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత అలాగే ఫేజ్డ్ మేనర్లో ఒక 6-7 ఒక క్యాంపస్ మొత్తం టోటల్లీ దానికి బడ్జెట్ కూడా చాలా పెద్దగా ఉన్నది. అంత కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్తాను, ముందు ప్రామిస్ చేయడం కాదు. నేనైతే ఇంతకుముందు ఏదైతే ప్రామిస్ చేశానో 10 ఎకరాల్లో చేస్తానని చెప్పానని దాన్ని మొదలైతే పెట్టాను, మొదలుపెట్టి ఫేజ్ 1 కూడా స్టార్ట్ చేశాను. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం మీటింగ్లో కూడా చెప్పాను, ఈ ల్యాండ్ కానీ ఇది చేసేది కానీ నాకు కాదు, మనది, మనందరిది. అందరూ కూడా నా రిక్వెస్ట్ అందరికీ ఒకటే, మీరందరూ ఇప్పుడు నేను చేసిన దాంట్లో కూడా సెక్షన్స్ చెప్పాను. నేను మొత్తం టోటలీ 6 సెక్షన్స్ చేశాను. ఒక సెక్షన్లో కూడా ఫంక్షనాలు పెడుతున్నాను. ఇంకా 5 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 1.25 ఎకర్ ఉంది. ఎవరైనా ముందుకు వచ్చి ఒక 1.25 ఎకర్ బట్టి ఇస్తాను. దాంట్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టినా లేకపోతే ఏదైనా పెట్టచ్చు. ఆ బిల్డింగ్కి మీరు పెట్టేదానికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి మెయింటెనెన్స్ మీరే చేస్తూ దానికి అవసరమైతే బిల్డింగ్ కూడా కట్టేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓన్లీ ద రీజన్ నా మెయింటెనెన్స్ నాకు కష్టమని చెప్పగానే నేను వెనకాడుతున్నాను. అలా మెయింటైన్ చేసుకుంటాము, మేము అన్నీ చూసుకుంటాము. మీరు బిల్డింగ్ కట్టించమండి అంటే నేను ల్యాండ్ ఇస్తాను, బిల్డింగ్ కూడా కట్టించిస్తాను. అలాంటి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వస్తే చాలా సంతోషం. అందరూ టీం వర్క్ చేసి దాన్ని క్యాంపస్ డెవలప్ చేసినట్టుగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తాను. గ్రామస్తులను ఈ అందరికీ పరిచయం చేస్తూ సత్కరించాలని నెల్లూరు జిల్లా సంఘం భావిస్తున్నాను. ఆ క్రమంలోనే ఈరోజు మనం ఇద్దరు విశిష్ట వ్యక్తులను సత్కరిస్తున్నాం. ఇప్పుడు మొదటిగా సన్మానం పొందిన వాడు ఊరందూరు విశ్వేశ్వరరావు. అంటే విశ్వం గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యోగా మాట్లాడితే అందరికీ యోగాలు విశ్వం అంటే కథలు గుర్తొస్తాయి. ఈయన ప్రముఖ సేవకుడు. నెల్లూరు నగరంలో ఈనాటి ప్రముఖ విద్యా సంస్థలు ఇంకా పుట్టకముందే విశ్వం కోచింగ్ సెంటర్ ద్వారా అనేక మందికి విద్యాదానం చేసి ఉపాధి మార్గాలు చూపారు. ప్రస్తుతం పుల్లూరులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నారు. విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య సరిహద్దు రేఖలు తెలిపేసి విద్యార్థులతో అరమేట లేకుండా మమేకమై వారికి విద్యార్థులు నేర్పిస్తూ ఆదర్శంగా ఉన్నారు. సార్ వెయిట్ సార్ దగ్గర ఓకే నెల్లూరు జిల్లా వ్యవస్థాపక దగ్గర నెల్లూరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రతిష్టాత్మక రోటరీ ఇంటర్నేషనల్ సెక్రటరీ, ట్రిబ్యూటోరియల్ మరియు రెడ్ క్రాస్ సభ్యులు, బహుముఖ సేవా తత్పరులు, నిరంతర సంఘ సేవకురాలి, ఉచిత యోగా శిక్షణ ద్వారా అందరికీ ఆరోగ్య మార్గం చూపుతున్న శ్రీ వరదూరు విశ్వం గారు మరోమారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన సందర్భంగా గ్రామ సంఘం వారి ఆత్మీయ సత్కారం జ్ఞాపిక తేదీ 10-11-2019 వేదిక చాలా భాస్కర గ్రామ భవనం నెల్లూరు. Wait, sir. వేదికను అలంకరించినటువంటి వెలమ పెద్దలకు మరియు వేదిక ఉన్నటువంటి వెలమ పెద్దలకు నా మనస్పూర్వక నమస్సులు. మరియు విద్యార్థులకు నాకంటే చిన్న వయసు ఉన్న వారికి ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. నేను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా మరియు తర్వాత సంవత్సరము ఫైనాన్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు ఒకసారి
మరియు కలెక్టర్ ముద్దా రవిచంద్ర గారి దగ్గర ఒకసారి, మరియు ప్రస్తుతం ఉన్నటువంటి శేషగిరిరావు గారు కలెక్టర్ గారు మొత్తం 4 సార్లు నేను అవార్డు తీసుకోవడం జరిగింది. బట్ ఆ 4 సార్లు అవార్డు తీసుకున్నానికంటే కూడా మనం అంటే మన కమ్యూనిటీ మన వెలమ మధ్య తీసుకోవడం చాలా సంతోషంగా, గొప్పగా, ఆనందంగా ఉంది. అది 10% అయితే 100% సంతోషం ఉంది. నాకు ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మన చుట్టుపక్కల కొంత ఊరు కోగిల్లో నేను 5వ క్లాస్ దాకా చదువుకున్నాను. కోగిల్లో అక్కడ గొడవలు సరోజన వెంకటేశ్వరరావు మా పెద్దమ్మ అవుతారు. 1 నుంచి 5 దాకా అక్కడ నేను చదువుకోవడం జరిగింది. మరియు ఇంకా ఎడ్యుకేషన్ అంతా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ మెడ్రాస్ యూనివర్సిటీ. సో విఆర్సీలో ఇంటర్ బిఎస్సీ చేశాను. ఎంఎస్సీ జువాలజీ ఉస్మానియాలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. నేను ఇష్టపడి చదివాను. నేను ఇష్టపడి చదివాను, కష్టపడి చదవలేదు. మరి మొత్తంగా నేను యాక్చువల్గా నేను ఇప్పుడు ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు నా విషయం గురించి చెప్పాలి. ఎందుకంటే అందరూ ఎలంలో ఉన్నారు కాబట్టి ఎలం కమ్యూనిటీ. నాకు ఎస్ఐ పోస్ట్ అంటే ఇష్టం. బట్ రాఘవేంద్ర మెచ్చుకోవడం వచ్చినప్పుడు నందా రాజ్యులు ఆయన గేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు నెల్లూరుకు వచ్చినప్పుడు రామ్మోహన్ రావు గారు డీజీపీగా ఉన్నారు. నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. బట్ నాకు ఇంటర్వ్యూ ఉంది. రామ్మోహన్ రావు అప్పుడు హోమ్ మినిస్టర్గా కోడి శివప్రసాదరావు గారు ఉన్నారు. సో నాకు ఇంటర్వ్యూలో రికమెండేషన్ చేస్తే రాగా రికమెండేషన్ చేసేవాడు మన కమ్యూనిటీలో అంటే మన వెలమాస్ అందరూ ఉన్నారు కాబట్టి నా ఫీలింగ్స్ సేవ్ చేసుకోవాలి. మన అవకాశం కాదు. నా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు డిఎస్పీగా, సో సిఐగా, డిఎస్పీగా ఉన్నారు. నాతో చదువుతున్న వాళ్ళు. మరియు సో ఎస్ఐ ఎందుకు కాంటాక్ట్ అయ్యానంటే ఆ రోజు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ 5 ప్రశ్నలు వేశారు. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్లో పాస్ అయ్యాను, క్రిమినల్ టెస్ట్లో పాస్ అయ్యాను. మరి మెయిన్ టెస్ట్లో 3 ఇప్పుడు లాగా అంత ఈజీ కాదు. ఒక టెస్ట్ 3 టెస్ట్లో పాస్ అయ్యాను. ఒక వ్యవహారం మన ఓసీ క్యాస్ట్. సో ఇంటర్వ్యూలో కూడా 5 ప్రశ్నలు వేశారు. 5లో 4 చెప్పాను, ఈజీగా లేదు. బట్ వాళ్ళు ఆ బోర్డులో ఏం చెప్పారంటే 5 lakhs అడిగారు. అప్పుడు 5 lakhs అంటే చాలా కష్టమైపోయారు. సో అన్నదే వచ్చి నేను గతంలో చేశాను. అన్న ఈ విధంగా ఉందంటే పర్వాలేదు ఇంటర్వ్యూకి వెళ్ళు సెలెక్ట్ అవుతాను అన్నాడు. బట్ కలెక్ట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు టీచింగ్లోకి రాగలిగాను. సో సో టీచింగ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. విశ్వం కోచింగ్ సెంటర్ నెల్లూరు నా పేరు మీదే చాలా చక్కగా దొరుకుతుంది. వైజాగ్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను. సో మన కమ్యూనిటీకి అమ్మాయిని ఇవ్వాలని జాబ్ ఉండాలి అంటారు. అదొక పెద్ద మైనస్ డ్రాబ్యాక్. మా మదర్ అనేవాళ్ళు ఎంత కోచింగ్ సెంటర్ ఉన్న లాభం లేదు, నీకు అమ్మాయిని ఇవ్వాలని గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి. సో ఎంత బాగా జరిగిందంటే నా దగ్గర 100 మంది వర్క్ చేసేవాళ్ళు వైజాగ్ అండ్ నెల్లూరులో కలిపి విశ్వం కోచింగ్ సెంటర్లో. నేను వెరైటీగా ఎంఎస్సి, ఎంఏ, ఎంఈడి, డిఈడి అలాంటి కోచింగ్స్ నెల్లూరులో లేదు అప్పుడు. సో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నాకు వైద్యం చేయాల్సి వచ్చింది. ఇందువల్లంటే హస్బెండ్ చేయడం ఉద్యోగస్తులు ఇలాగా చేయకూడదని. సో నాకు ఇష్టం లేదు. యాక్చువల్గా టీచింగ్ పోస్ట్ అంటే ఇష్టం లేదు. బ్యాంక్స్ ఈ ఎస్ఐగా వాటిలో పోవాలి. రైల్వే ఇంటర్వ్యూ అయ్యాను. ఓన్లీ మన ఓసీ క్యాస్ట్ వాళ్ళే. మన ఎస్సీ ఎస్టీ బీసీ తప్ప నేను వినయటువంటి ఈరోజు మంచి రేంజ్లో ఉండేవాడు. అయినా ఫీల్ కావట్లేదు. ఎందుకంటే టీచింగ్లో కూడా ప్రతి సంవత్సరం అవార్డ్స్ తీసుకుంటూనే ఉన్నాను. ఇదే కాకుండా నేను రోటరీ క్లబ్లో ఇంటర్నేషనల్ నేను సెక్రటరీగా ఉన్నాను. సర్వీస్ ఓరియంటెడ్ లైన్స్ క్లబ్లో అన్ని సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాను. కష్టం అంటే నాకు తెలుసు కాబట్టి. సో లైన్స్ క్లబ్లో మెంబర్గా ఉన్నాను, రెడ్ క్రాస్లో మెంబర్గా ఉన్నాను, సేవ చేస్తాను. మరి శ్మశాన వాటిక నెల్లూరులో ఎవరైనా చనిపోతే ఎండాకాలం కానీ వర్షాకాలం ఎక్కువ చాలా ఇబ్బందిగా ఉండేది. సో రోటరీ క్లబ్ తరఫున ఈరోజు 3 crores పెట్టి ఒక శ్మశాన వాటిక గెస్ట్ హౌస్ కట్టించడం జరిగిన నేను మెంబర్గా ఉన్నాను. సో వీటికన్నీ కూడా సేవ ఇవన్నీ చెప్పేటప్పుడు సర్వీస్ కార్యక్రమాలు. సో కొంచెం నేను నా జాబ్ నేను సంవత్సరాలకు వెళ్ళి మార్నింగ్ 5:30 to 6:30 యోగా ఉచితంగా నేను నా డిప్లొమా యోగా యూనివర్సిటీలో. సో 12 years నుంచి నేను ఆర్టీసీ బస్ స్టాండ్ రోటరీ క్లబ్లో ఫ్రీగా యోగా చెప్తూ ఎంతో మందికి ఆరోగ్యం బాగైన వాళ్ళకి అంటే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గని జబ్బులు మన యోగా తగ్గుతున్నాయి కాబట్టి ముద్దాడ డాక్టర్ ఆయన కూడా నా స్టూడెంటే. ఎందుకంటే ఆయన ఒబెసిటీ ఉండేది. సో నేను క్లాస్ ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు నీకు ఇంత నాలెడ్జ్ యోగా ఇంత ఎప్పుడు మీరు స్టార్ట్ చేయకుండా
అప్పుడు ఆయన స్కూల్తో నేను స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు ఫ్రీగా యోగా చేస్తూ నేను కూడా యోగా చేసుకుంటూ అంటే వాళ్ళకేదో నేనేదో అమౌంట్ తీసుకోవడం కాబట్టి ఫ్రీగా చెప్తున్నాను. సో ఈ విధంగా ఈరోజు ఈ అవార్డు ఇచ్చినందుకు మరొకసారి మరి పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ప్రభుత్వం ఇవ్వడం అనేది అది కంపల్సరీ అయినప్పటికీ ఒక ధర్మ వ్యక్తిని గుర్తించి ఇచ్చారంటే మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు చిన్న విషయం సార్ నాకు మాట చెప్పారు ఎడ్యుకేషన్ ఇష్యూస్ వ్యక్తాలు ఇవ్వాలని. ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది మన ధర్మాశయ గారికి చాలా మంది వృద్ధాశ్రమం అంటే వృద్ధులకి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వృద్ధాశ్రమం ఒకటి కట్టించగలిగితే పర్మనెంట్ అసెట్ అది దాంట్లో నా సర్వీస్ కావాలని నేను ఎప్పుడు కూడా నేను ముందుగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఉత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకొని సేవాభావం కూడా అలవర్చుకోవాలని అందుకోసం ఉత్సవాన్ని లోకానికి రైతులకు రైతు సమాజకు అందరికీ వాళ్ళకి తెలియదు సార్, నాకు తెలుసు సార్, వాళ్ళకి మేము మీకు తెలుసా అండి. ఇది స్వయంగా వ్యవసాయం నిర్వహిస్తూ వ్యవసాయ వ్యాపార రంగంలో నూతనకు వరవడికి శ్రీకారం చుట్టి రైతుల శ్రేయస్సు ప్రయోగాలు చేస్తున్నారు. వీరు ఆదర్శ రైతాంగ సమాజ నాయకులు. మన భారత ఉపరాష్ట్రపతి ద్వారా రైతు నేస్తం 2018 అవార్డును అందుకున్నారు. అమెరికా తారావారి పిలుపు మేరకు మన జూలై 4 వాషింగ్టన్ డీసీలో జరిగిన తారా 20వ కాన్ఫరెన్స్ లో పాల్గొని వారి ప్రశంసలు పొందారు. అది చాలా గొప్ప విషయం. అందుకని దాన్ని పురస్కరించుకొని ఈ రోజు వ్యవసాయంగా వారిని సత్కరిస్తున్నారు. శ్రీ దువ్వూరు నారాయణయ్య, గోపు సుందరరామయ్యతో పాటు పాత వ్యవసాయం పిలుపు వస్తుంటే అది శైశదశ వచ్చేసరికి శ్రీయులు పురుడి శ్రీనివాస నాయుడు గారు, రామయ్య నాయుడు గారు, సుబ్బారావు గారు కలిసి వ్యవసాయ అభివృద్ధికి వీరు పాల్పంచుకున్నారు. వ్యవసాయంలో పూర్వకోశాధికారిగా సేవలందించారు. తాజాగా అమెరికా తారావారి సత్కార పొందే సందర్భంగా ఈ రోజు వ్యవసాయంలో ఆయన సత్కరిస్తున్నారు. అందరికీ తెలిసింది అయినా సభాముఖంగా ఈ స్వగ్రామ పట్టణం కట్టెపై రామకృష్ణ నాయుడు వీరు 1945 సంవత్సరం జూన్ 10వ తేదీ జన్మించారు. 1970లో వ్యవసాయం, 86లో గ్రామ పంపకం, 90లో రైలు పంపకం రంగాల్లో కృషి చేశారు. వీరికి రైతు నేస్తం 2018 అవార్డు పొందారు. సార్ నమస్కారం. నిన్ననే ఇక్కడ రైతు సదస్సు జరిపారన్నమాట. గవర్నమెంట్ దాంట్లోనే రైతు సమస్యనే ఇక్కడే మన దీంట్లోనే మేము చర్చించాం. రైతు అంటే మనం భోజనం నిద్ర చేసి మనం భోజనం కూర్చుంటే ఏదంటే ముందు రైతు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా కానీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోగలిగితే దేశంలో రైతులు అనేవారు బాగుపడతారు. ఇంకా నాకంటే చెప్పాలంటే నేను 69 డిగ్రీ తీసుకొని మా ఫాదర్ ఏం చెప్పారంటే నువ్వు వ్యవసాయం బీఎస్సీ పాస్ అయిన తర్వాత మా ఫాదర్ ఏం చేశారంటే నువ్వు వ్యవసాయం చేసే పని అయితే ఒక సంవత్సరం మానే ఇంటి దగ్గరే ఉన్నాయన్నమాట. నువ్వు వ్యవసాయం చేసే పని నేను డిగ్రీ చదివిస్తాను. నేను మళ్ళీ పోయి జవహర్ పార్టీలో కావాలి బాగా ఫేమస్ కాలేజీ జవహర్ పార్టీలో డిగ్రీ తీసుకొని వచ్చాను. వచ్చి వ్యవసాయం నేను ఉద్యోగం కానీ ఏం చేయలేదు. మనకి నాకు సాధారణమైన రైతునే బాగా పొలం ఉండొచ్చు కానీ సాధారణమైన రైతునే వ్యవసాయమే నాకు చెప్తే. అంటే నేను చేసిన పని ఏంటంటే అందరూ చేసేది నేను కొత్తది నష్టం కానీ లాభం కానీ అది నేను కొత్త పద్ధతి ఏ పద్ధతి అయినా కానీ అది 10 మందికి ఉపయోగపడాలా. దానివల్ల 10 మంది ఉపయోగపడతారు. జిల్లాలో ఫస్ట్ చేపల చెరువులు అంటే ఎవరు తెలియదు. చేసుకున్న రైతుల్లో మొక్కలో నేను ఫస్ట్ ఇంకా వాడామిలో కానీ దీంట్లో వాడాలి. చేపలు కూడా ఎక్స్పెరిమెంట్ అంటే మెడ్రాస్ నుంచి తెచ్చారు. నా కొరకు వచ్చారు. నన్ను చూసి జిల్లాలో అడిగారు ఎవరు చేస్తారంటే నన్ను అడిగితే నన్ను పెట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్లో అది
తర్వాత దానికి అవ్వదు అంతవరకే వచ్చింది కానీ నేను చేసింది ఏం పెద్దలేదు. తర్వాత ఎవరికైనా మీకు తల్లిదండ్రులు అందరూ వచ్చారు కాబట్టి మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ అనేది దీనివల్ల మీకు ఇది కాదు, మన సంఘానికి అంటే సమైక్యత ఉండాలి. సంఘం అంటే ఏంటి, ప్రజలు అంటే అభిమానులు అంటే ఏంటి అనేది మీకు అభిమానం మనసు ఉండాలి. మీరు పెద్ద ఎత్తున కూడా సంఘం అని గుర్తుపెట్టి మనం ఈ విధంగా పైకి వచ్చాం, మన ద్వారా చేయాలి, ప్రజలు చేయాలి. ఒకరే ఎప్పుడు చేస్తారంటే అది మేము ఫస్ట్ ఈ చేసుకున్నప్పుడు స్థలం కొన్నాము. కొనిన తర్వాత కట్టడానికి డబ్బులు కొద్దిగా దండే అనమాట. తర్వాత మేము చేయలేము అని అనుకుని ఇచ్చేస్తాం, స్థలం కూడా అంగేస్తామని అనుకుంటా ఉంటే మన గౌరీ శంకర్ వచ్చారు. నేను ఉన్నాను అని వచ్చిన తర్వాత ఇంకా దాని తర్వాత ఆగల అందరూ తర్వాత ఆయన ఒక్కడే ఇచ్చేది కాదు, నేను ఉన్నాను రావడం గొప్ప అన్నమాట. తర్వాత అందరూ ఇచ్చాం గవర్నమెంట్ కలిసి తర్వాత డెవలప్మెంట్ ఒక్కొక్కరు వచ్చారు. అది జరిగింది. మేము ఫస్ట్ ఇచ్చేటప్పుడు కొద్దిగా ఇచ్చింది. ఫస్ట్ నేను దాదాపు మొదటి 5,000 ఇచ్చింది. అదే ఇచ్చినాను అనుకుంటున్నాను. అంటే అది చాలా తక్కువ అమౌంట్ కావచ్చు. ఇప్పుడు చాలామంది రైతులను స్టూడెంట్స్ వచ్చారన్నమాట. ఆ విధంగా డెవలప్ కావాలంటే సంఘమైన డెవలప్మెంట్ ఇంకా బాగా డెవలప్ చేస్తాం. 10 మంది మన ఆయన అంటే నాకు చిన్నప్పటి చదువుకొని ఆయన అట్టంటూ కానీ ఇప్పుడు దొరికాడు మాకు. ఇప్పుడు దాకా దొరకలా సంఘం తర్వాత ఇప్పుడు దొరకలా, ఇప్పుడే దొరికాడు. ఆ విధంగా కానీ చేయగలిగితే అంటే మాది మా చేసే స్థితి కూడా యంగస్టర్స్ కావాలి. అందరూ 60,000 రూపాయలు కాకుండా 40,000-50,000 ఉన్నవాళ్ళు నేను చేస్తామని దాన్ని ముందుకు రాగలిగితే ఎప్పుడైనా డెవలప్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కోవిడ్ వాళ్ళ నాన్న వాళ్ళ పరిస్థితి, అందువల్ల ఈ కోవిడ్ ఆహ్వానిస్తున్నాను. నిన్నటి వరకు ఎక్కడో మారుమూల కుగ్రామం పెదపూరులో పోస్టల్ డిపార్ట్మెంట్లో చిరుచోలిగా అందరికీ తెలుసు. కృషి పడుదలకు తోడుగా ఆత్మవిశ్వాసమే ఆధారంగా తన అతి చిన్న ఉద్యోగ పరిధిలోనే కృషి చేసి ఈ రోజు జాతీయ స్థాయి ఉన్నత అవార్డు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ తపాలా శాఖ ద్వారా గ్రామీణులకు సులభంగా సౌకర్యంగా ప్రయోజనకరంగా ఉండేలాగా పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నిర్మించాలని సంకల్పించింది. ఈ క్రమంలో శ్రీమతి శ్రీలక్ష్మి గ్రామీణులందరినీ ప్రోత్సహించి తన ప్రాంతంలో ఏకంగా 4,300 ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్స్ 4,300 ఇండియన్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్స్ లో తెరిపించింది. ఇది ఒక రికార్డు. ఈ విధంగా ఆమె భారతదేశం మొత్తంలో 3వ స్థానాన్ని, మన రాష్ట్ర మొత్తంలో 10వ స్థానాన్ని పొందింది. ఆమెకు కేంద్ర సమాచార శాఖ మంత్రి గౌరవనీయులు రవిశంకర్ ప్రసాద్ జాతీయ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మనం ఈరోజు మన ఆడపడుచు శ్రీమతి చాగల శ్రీలక్ష్మిని వారి తల్లి భాస్కరరావు జ్ఞాపకంగా కలిగించిన ఈ వ్యవసాయ భవనంలో సత్కరిస్తున్నాం. శ్రీలక్ష్మి గారి బెటర్ హాఫ్ కృషి చేస్తున్నాం. సామాన్యంగా అందరూ ఆయన బెటర్ హాఫ్ చెబుతారు. ఏ సామాన్యం చెందిన చాగల భాస్కరరావు లలిత వాళ్ళకు 4 సంతానం, 3 కుమారులు, 1 కుమారుడు. కుమారుడు ఎవరు తెలుసా? శ్రీమాన్ గౌరీ శంకర్ గారు. మీ ముందే ఉన్నారు. విద్యాదాత, వదాన్యులు, సంఘ సేవకురాకి మీకందరికీ ఈ స్కాలర్షిప్ ప్రధానంలో వారి పాత్ర, వారి గౌరవం చాలా ప్రముఖమైంది. తెలియజేస్తున్నాను. వీరి చెల్లెలు శ్రీమతి శ్రీలక్ష్మి రాజస్థాన్ శ్రీశేశ్వర గారి సతీమణి. శ్రీశేశ్వరరావు వీరి తల్లి చాగల భాస్కరరావు కూడా పెద్దలు సపోర్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్గా పనిచేశారు. శ్రీలక్ష్మి కూడా ఇంటర్ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేరి కేంద్ర ప్రభుత్వం తమ తపాలా శాఖ ద్వారా చేసే వివిధ పథకాలను గ్రామీణులకు అందేలాగా ఉపయోగపడేలాగా కృషి చేస్తున్నారు. ప్రతి సౌభాగ్యవతి చాగల లక్ష్మికి, శ్రీలక్ష్మికి మనందరం శుభాకాంక్షలు, శుభాకాంక్షలు అందిస్తున్నాం. రెండో కుమార్తె శ్రీలక్ష్మి సిస్టర్ యామిని గారు.
సభలను ఉద్దేశించి ఈ సన్మాన పత్రంలో రాసిన మాటలు నెల్లూరు జిల్లా గ్రామ సంఘం జరగబెట్ట నెల్లూరు జిల్లా పెద్దదూరు గ్రామ పోస్ట్ ఆఫీస్ చిరుద్యోగిని ఒక ఉద్యమ స్ఫూర్తితో తన గ్రామీణ ప్రాంతంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఏకంగా 400 ఖాతాలు తెప్పించి రాష్ట్రంలో అగ్రస్థానంలో దేశవ్యాప్తంగా స్థానంలో సందర్భంగా ఉత్తమ పోస్టుల మహిళా ఉద్యోగిని జాతీయ పురస్కార టీకా రిజర్వేషన్కి ఆత్మీయ సత్కారం జ్ఞాపిక తేదీ 10-11-2019 వేదిక జాగరణ వస్తున్న వేలభవనం నెల్లూరు. అబ్బాయి గారిని మాట్లాడమంటారు. అది పోస్ట్ అంటే పొందించుకోవాలి. మైకులో సౌండ్ లేదు. సౌండ్ పెట్టాలి. నేను కూడా 40 ఏళ్ళు పనిచేసి ఎక్కువ స్పష్టంగా రిటైర్ అయ్యాను. కానీ నేను కూడా సంపాదించిన గౌరవాన్ని మా తెలుగు సంపాదించింది. సెకండ్ ఇయర్ లో 82% మార్క్స్, ఫస్ట్ ఇయర్ లో 75% మార్క్స్, ఇంటర్లో 85 మార్క్స్, ఎస్ఎస్సి లో 8.8 మార్క్స్. దీని భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు. ఇంటర్లో 98.5% ఉంది, ఎస్ఎస్సిలో 9.5% ఉంది. ఏమో గేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలనుకున్నారు. గేట్ ఎగ్జామ్స్ విలువలు లేదు, భోగం పెట్టింది. థర్డ్ ఇయర్ చదువుతున్నారు, ఆదిశాఖ ఈరోజు బీటెక్ సెకండ్ ఇయర్ లో 90%, ఫస్ట్ ఇయర్ లో 95%, ఇంటర్లో 94.3%, ఎస్ఎస్సిలో 8.3% ఉంటాయి. దేవేటి హరి డాక్టర్ పెద్దమూడి పడరాము ఈయన బీసీ థర్డ్ ఇయర్ శ్రీనివాస డిగ్రీ కాలేజ్ ఇంకోటి చేస్తున్నారు. ఈయన బీసీ సెకండ్ ఇయర్ లో 18.7% మార్క్స్, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. కాట్పల్లి బీడీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు, నారాయణ డెంటల్ కాలేజ్లో. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ లో 76.3% వచ్చింది, సెకండ్ ఇయర్ లో 75.7% వచ్చింది, ఇంటర్లో 95.6% వచ్చింది, ఎస్ఎస్సిలో 9.7 వచ్చింది. ఈజూరు హేమ భాగవి ఈ సంవత్సరం ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారు ఒకరు కావేరి అనే అమ్మాయి, రెండో అమ్మాయి ఈ ఇద్దరికి మేము సభ చేస్తాం. చూపటి సౌందర్య గోదావరం మండలం తూర్పుగోదావరి. వర్షశ్రీ పేరా ఈ పేరు ఓకే డాక్టర్ ఓకే మాధురి
సుంచి దీపావళికర్ ఊరిలో ఫోటో కూడా తీసుకోకుండా ఉండే ఎస్ఐ అవునా చిన్న పాస్పోర్ట్ ఇస్తున్నారు ఏం చెప్పాలి రూమ్ పెట్టిస్తారు వాడు పెట్టు ఫోన్లో పెట్టు తీసుకున్న వాడు వెళ్ళిపోతుంది గ్రూప్ ఫోటో ఉంటుంది విద్యార్థికి ఇలాంటి ఆర్థిక సహాయం చేస్తాను నా విద్యకు సహాయం చేసిన నెల్లూరు జిల్లా గ్రామ సంఘటనకు కృతజ్ఞత కలిగి ఉంటాను నా తోటి కొత్త విద్యార్థులకు నా కృతజ్ఞతలు చేయగా ఉంటాను జై నెల్లూరు జిల్లా గ్రామ సంఘం జై జై నెల్లూరు జిల్లా గ్రామ సంఘం థ్యాంక్ యూ ఎవరు వెళ్ళిపోకూడదు ఉండాలి దేశం స్టార్ట్ పెట్టుకోవాలి ఎవరు ఫోటో తీయాలి అది వెనకాలి బాగా వెనకాలి ఓకేనా వెయిట్ సార్ రెడీ గుడ్ ఓకే థ్యాంక్ యూ అంటే స్కాలర్షిప్ ఇస్తున్నారు ఓల్డ్ ఇంపార్టెంట్ తీసుకునేవాడు మార్చి